ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భక్తులకు మనకు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే 30వ తారీఖు మంగళవారం నుంచి వైకుంఠ ద్వార దర్శనం అయితే ప్రారంభం అనేది అవుతుందండి. మళ్ళీ జనవరి 8వ తారీఖు వరకు మనకు వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చండి 10 రోజుల పాటు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్ 30, 31 అలాగే జనవరి 1వ తారీఖు మాత్రం ఈ 3 రోజులు లక్కీ ట్రిప్ ద్వారా టికెట్ పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుందండి. అలాగే ఈ టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా తమకు కేటాయించిన సమయాన్ని బట్టి మనము తిరుమలకు వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకోవాలి. అలాగే టికెట్లు లేని వాళ్ళు కూడా మనము వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చండి. భక్తుల రద్దీ చూసుకొని మనకు జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు ఎటువంటి టికెట్ అనేది లేకోకుండా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి ఈ 10 రోజులు మనకు విఐపి బ్రేకులు అనేది ఉండదండి. అలాగే చంటి పిల్లలు అంటే పసిపిల్లల తల్లిదండ్రులకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులు ఎన్ఆర్ఐ డిపెండ్స్ వంటి ప్రత్యేక లెటర్స్ ఏవి కూడా స్వీకరించకుండా రద్దు అనేది చేసిందండి. ఈ 10 రోజులు అందరూ కూడా సర్వదర్శనం లైన్లో వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకోవాల్సింది. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజులు అయితే ఇలా అమలు అనేది చేశారండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓం నమో వెంకటేశాయ.